గుడికి వెళ్దామని చెప్పారు. సో అమ్మవారి గుడికి వెళ్ళాను. ముందు ఇది నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. అయితే ఇక్కడ వచ్చినప్పుడు ఈ ప్రాంతం ఫస్ట్ టైం, ఎందుకంటే నేను అరకు దాకా వచ్చాను, పాడేరుకి రాలేదు. పాడేరులో చాలా మంది అభిమానులు నాకు లెటర్ రాశారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ తాతగారు అలాంటి వాళ్ళు నాకు అభిమానులు అప్పుడు రాసేవారు. ఆ ఫోటోలన్నీ నేను పంపించేవాడిని. సో చూసినప్పుడు నాకు చాలా ఆనందం, ఎందుకంటే ఇలాంటి ఒక లొకేషన్ ఇక్కడ సిటీలో దొరకదు, సిటీలో లేదు. వీళ్ళు బయట కూడా ఏంటంటే అన్ని బిల్డింగ్లు విల్లాలు అది చూస్తున్నాం. ఎంత అదృష్టవంతులు వీళ్ళు, ఆరోగ్య విషయంలో వీళ్ళకి ఎంత మంచి ఆక్సిజన్ ఇక్కడ ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఈ వాతావరణం చెప్పి నేను ఫీల్ అయ్యాను. అమ్మవారి గుడికి వెళ్ళాను. నిజంగా నాకు గుడి విషయం తెలియదు, తర్వాత చెప్పారు. అమ్మవారి విగ్రహం చూశాను, అమ్మవారి మొహం చూశాను, ఆ కళ్ళ చూశాను. ఎంతో అక్కడ వెళ్ళినప్పుడు మైండ్లో వేరే ఏదేదో ఉంది, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఆవిడ ముందు నిల్చిన తర్వాత చాలా విషయాలు మర్చిపోయాను. అంత అద్భుతంగా, అంత ప్రశాంతంగా, అంత మంచి ఒక నిజంగా ఒక ఆశీర్వాదం దొరికినట్టు నాకు ఆ విధంగా ఫీల్ అయ్యింది. అక్కడే చాలా మంది అభిమానులు వచ్చారు. ఓ మహిళ పాప ముస్లాం నా దగ్గర వచ్చి ఇలా 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 చేతులు అలా ఛాతీ మీద కొట్టుకుని నాకు భయపడిపోయాను. ఎందుకు ఇలా చేస్తుంది అని. అయ్యా సుమను, నువ్వు నా అభిమాని అని చెప్పి పాపం ఆవిడ మాట్లాడేది చూస్తే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చింది. ఎందుకంటే అంత మంచి సిన్సియర్గా నిజాయితీగా ఒక అభిమాని, ఒక మహిళ వచ్చి నాతో మాట్లాడి